మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. హైడ్రా అంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? సో నాకు కూడా అనిపిస్తుంది. సో హైడ్రా అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి అని ప్రతి ఒక్కరు ఒక డౌట్ ఉంటుంది. అసలు అది చట్టమా, అది ఎలా అమలు అవుతుంది, అసలు దాని గురించి వివరించడానికి మన ముందు ఉన్న జి వెంకటేశ్వర్ సార్ అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ హైడ్రా అంటే అసలు ఏంటి సార్? మా ఈ హైడ్రా అనే పదం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఒక పాపులర్ పదంగా ఉంది. అయితే హైడ్రా అనేది గతంలో కూడా పెట్టారు. హైడ్రా ఎందుకు పెట్టారంటే గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి వాగులు వంకలు కబ్జా కాకుండా, అట్లనే ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా వీటిని నివారణ కోసం ఈ హైడ్రా అనే చట్టాన్ని పెట్టారు ప్రభుత్వం వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం ఏది కూడా చట్టాలైతే పెడుతున్నారు తప్ప ఆ చట్టాలని సక్రమంగా అమలు జరిపినటువంటి సందర్భాలు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హైడ్రాని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో జనరల్గా హైదరాబాద్ అనేది వర్షాలు పడిన టైంలో నీళ్లు మొత్తం దాదాపు మోకాళ్ళ నేతల్లో లోతు నీళ్ళల్లో ఉంటాయి. బజార్లన్నీ కూడా అంటే లోతు నీళ్ళల్లో ఉంటాయి. ప్రజలు బాగా ఆ టైంలో అతలాకుతలం అయిపోతూ ఉంటారు. కారణం ఏంటి సార్? దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు మొత్తాన్ని అక్రమ కట్టడాలు కట్టి ఆ విధంగా యథేచ్ఛగా వాటిని చేస్తూ ఉన్నారు. వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ కట్టడాలను నివారించలేకపోవడం వల్ల ఈ వాటర్ అంతా కూడా పోవటానికి అవకాశం లేకుండా పోయినందువల్ల అక్కడే నగరంలోనే ఈ బజార్లో నీళ్లు స్టాగ్నేషన్ ఏర్పడుతూ ఉంది. దానివల్ల ప్రజలు బాగా ఇబ్బందికి గురవుతున్నారు. అందువల్ల పాలక వర్గాలు ఎవరు కూడా ఈ యొక్క చట్టం ఉన్న తప్ప ఈ చట్టం అమలు జరిపే దాంట్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు మన తెలంగాణలో నాగసార్ ఉన్నారు, నాగబాబు, అదే నాగార్జున సార్ వాళ్ళ చెరువు దగ్గర ఉందని చెప్పి వాళ్ళ హౌజెస్ కానీ కొన్ని కూల్ చేశారు కదా సార్. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అది అసలు చెరువు దగ్గర లేదు. అయినా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇలా చేస్తారు కదా, దాన్ని ఏమంటారు సార్? ప్రూఫ్ చేయటానికి అనేక రకాల సర్టిఫికేట్లు మనం తీసుకురావచ్చు. అంటే దొంగ సర్టిఫికేట్ కూడా మనం తీసుకురావచ్చు. కానీ నిజంగా జరిగిందా లేదనుకున్నప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు నాగార్జున గారిది అట్లనే జరిగింది. అట్లనే ఇప్పుడు 40,000 మంది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక కాలేజీ పెట్టున్నారు. అది అట్నే వాగులోనే ఉందని చెప్తా ఉన్నారు. అయితే దానికి కొంత టైం ఇచ్చారు. ఎందుకంటే 40,000 మంది విద్యార్థులు భవిష్యత్తు ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంత టైం ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే. అందువల్ల ఈ అక్రమ కట్టడాలని కూల్చడం అనేది అది చేయకపోతే రానున్న కాలంలో తీవ్రమైన ప్రమాదం ఏర్పడదని పేరుతోటి రేవంత్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకొని చేస్తున్నాడు అనేది మంచి చేశారంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మంచి చేశారని మాకున్న అభిప్రాయం. ఓకే, అలాంటి చట్టం మన ఆంధ్రప్రదేశ్లో అమలైతే ఎలా ఉంటుంది సార్? ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కానివ్వండి, ఆక్రమణలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి మన విజయవాడ నగరంలో మొన్న ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలైపోయి బుడమేరు వాగు పొర్లి విజయవాడలో దాదాపు ఒక 50 మంది ప్రజలు చనిపోయారు. అట్లనే ఆ బుడమేరు వాగుకు సంబంధించి 2005లో ఒకసారి వచ్చింది, తర్వాత ఇంకా 2011 ఆ ప్రాంతాల్లో వచ్చింది, మరలా ఇప్పుడు అంటే ఒక 5-6 సార్లు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బుడమేరు వాగు పొంగి పొరలింది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బుడమేరు వాగు పొంగి పొరలింది. అట్లనే మరలా వైఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరలా రెండోసారి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా బుడమేరు నీరుని విజయవాడ సిటీకి రాకుండా చేయటంలో ప్రభుత్వాలు అనేవి విఫలమైనవి. దానికి ప్రధానంగా అక్కడ కొన్ని రెగ్యులేటర్ పెట్టారు, లేకపోతే కొన్ని గేట్లు అరేంజ్ చేశారు, కొన్ని అట్లా చేసినప్పుడు కూడా అవి సక్రమంగా పనిచేయని కారణంగా అది ప్రజల మీద పడిపోయింది. అందువల్ల ప్రభుత్వాలు కనుక కరెక్ట్గా నిర్లక్ష్యం వహించకుండా కరెక్ట్గా చేస్తే ఆ వాటర్ విజయవాడ నగరానికి రాదు, పక్క మార్గం ద్వారా డైవర్ట్ చేసే విధంగా కొల్లేరులో కలపడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఏవి కూడా దానికోసం డబ్బులు ఖర్చు పెడుతుంది తప్ప ఫలితం మాత్రం తక్కువగా ఉంటుందనేది
నాకున్న అభిప్రాయం. దాంట్లో 2 అంశాలు ఒకటి చెప్పారు. ఇది ఎందుకు ఈ బుడమేరు పొంగి పొరలటానికి కారణమైన అది కూడా సేమ్ కట్టడాలే. ఇది అక్కడ ఉన్నటువంటి దాదాపు 10 కట్టడాలు, 10 నగరాలు. ఇది సింగ్ నగర్ అని ఒకటి, అట్లనే శ్రీ రాజరాజేశ్వరిపేట అనేది ఒకటి, అయోధ్య నగర్ అనేది ఒకటి, ఇలా కొన్ని అక్కడ ఉన్నారు. ఆ నగరాలు ఎవరు కూడా కట్టారంటే అది ధనవంతులు కట్టినాయి. బాగా బిల్డింగ్ను మేడల మిద్దులు కట్టారు. ఆ కట్టిన కారణంగా వాటర్ అనేది ఎటు పోలేక వాళ్ళ మీద పడతా ఉంది. రెండోది అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది దాంట్లో. విజయవాడకి సంబంధించిన బుడమేరకు సంబంధించి అధికారులు ఈ ఫ్లో అంతా వస్తూ ఉంటే ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నెమ్మక నీరు ఎత్తినట్టు ఉండటం కూడా నష్టానికి జరగడానికి కారణం. నారాయణ గారి యొక్క ప్రకటన కూడా నేను చూశాను. మేము ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు కనుక ఉన్నట్లయితే, లేకపోతే వాగుల్ని వంకల్ని కనుక ఆక్రమించినట్టయితే తప్పనిసరిగా చర్య తీసుకుంటాం అంటున్నారని చెప్పేసి నారాయణ గారు చెప్పారు. ఎలాంటి ఎవరు కట్టడాలు చేసినా కబ్జా చేసినా వాళ్ళని డిమాలిష్ చేయాలనుకున్నప్పుడు అది రాజకీయాలు చూడకూడదు, లేకపోతే ప్రజల యొక్క క్షేమం చూడాలి తప్పక రాజకీయం అనేది చూడకూడదు. చూడకుండా చేయటం ద్వారానే ప్రజలకు మేలు జరుగుద్ది. అట్లా రాజకీయాలు చూసినట్టయితే కొంత ప్రజలకు నష్టం జరుగుద్ది, అది ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. సార్, అయితే మనం ఇవన్నీ మాట్లాడుకునే ముందు మన కందుకూరు నియోజక గురించి మాట్లాడాలంటే ఇప్పటి వరకు ఇలాంటివి ఏమైనా జరిగాయా? కందుకూరు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు ఆక్రమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లనే అక్రమ కట్టడాలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన కందుకూరు పట్టణంలోనే గుండం కట్ట ఉంది. ఈ గుండం కట్ట అంతా కూడా ఆక్రమణకు గురైంది. ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. రెండవది, మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా అక్కడ కూడా ఆక్రమణలు ఉన్నాయి. వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున ఆక్రమించుకొని ఉన్నారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని ఆ ఆక్రమణలు స్వాధీనపరుచుకొని ఆ రోడ్డు వెడల్పు చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. ఎందుకు చేయలేకపోతున్నారంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓట్లు మాకు ఎక్కడ పోతాయో, వాళ్ళ ఓట్ల వల్ల మేము అంటే ఓడిపోతామేమో, అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మా యొక్క కుర్చీలు మాత్రం మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే పద్ధతిలోనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్పక ప్రజలు యొక్క బాగోగులు, ప్రజల యొక్క క్షేమాల దృష్టిలో పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కూడా వెళ్ళండి, ఒక 6 గంటల నుంచి 7 గంటల దాకా 1 గంట పాటు ఈ దరి నుంచి ఆ దరికి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కానీ ఉత్తరం వెళ్ళాలంటే సుమారు 6 గంట పట్టుద్ది అనమాట. బాగా రద్దీగా ఉంటుంది. ఈ రద్దీకి కారణం ప్రధానంగా ఏంటంటే ఈ ఆక్రమణలో ఉన్నందువల్ల రోడ్డు కుసించుకుపోయి వాహనదారులు వెళ్ళటానికి కానీ వాహనాలు వెళ్ళటానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇది చేయలేకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ యొక్క పాలక వర్గాల యొక్క స్వార్థ ప్రయోజనం తప్పక ప్రజల ప్రయోజనం కాదనేది నాకున్న అభిప్రాయం. ఓకే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా చెరువులు కబ్జాలు జరిగాయి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో చెరువులు కబ్జా జరిగినాయి. అంటే ఎలా సార్? ఒకటి ఉదాహరణకి ఇప్పుడు మనకి లింగసముద్రం మండలం ఉంది. లింగసముద్రం మండలంలో పెదపవన్ ఉంది, చిన్నపవన్ ఉంది, లింగసముద్రం ఉంది. ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్ని ఆక్రమించి ఆ చెరువుల్ని వాళ్ళు వ్యవసాయం సాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కొన్ని ప్రాంతాల్లో చెరువుల దగ్గర ఇళ్ళు కట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఉలవపాడు ఆ ప్రాంతాల్లో అయితే చెరువుల దగ్గర నివాస ప్రాంతాలు కూడా కట్టుకొని ఉన్నారు. అట్లనే మన గుడ్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కూడా అదే మన చింత చెరువు అని ఒక చెరువు ఉంది. ఇవన్నీ కూడా ఎవరు ఆక్రమించారంటే మళ్ళీ పేదవర్గాలు కదా ఆక్రమించేది. ఈ చెరువులు కానీ ఈ కుంటలు కానీ వాగుపోగురు కానీ బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార బలం ధనబలం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆక్రమిస్తూ ఉన్నారు. ఈ ఆక్రమిస్తామంటే వాటిని ప్రభుత్వం చూస్తూ ఉందో తప్పక వాటిని తీసుకోవడానికి కానీ స్వాధీనపరచుకోవడానికి ఏమాత్రం కూడా శ్రద్ధ వహించడం లేదు. నేను అభిప్రాయపడుతుందంటే నూతనంగా ఎన్నికైనటువంటి మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ఎవరైతే కొత్తగా వచ్చాడో ప్రజలు కూడా అనేక ఆశలు పెట్టుకొని ఆయనకి ఓట్లు వేశారు. అందులో ఇలాంటి సందర్భాల్లో నాగేశ్వరరావు గారు కొంచెం చొరవ తీసుకొని ఈ చెరువుల ఆక్రమణలు కానీ లేకపోతే అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణ గుడ్లూరులో మేము ఒక ప్రకటన కూడా చేసాం. గుడ్లూరులో మెయిన్ రోడ్ అని ఉంది. ఈ మెయిన్ రోడ్డు మన ఇటు సీతారాంపురం అట్లనే నరసాపురం వెళ్ళే ప్రాంతం రోడ్డు అనమాట. ఆ రోడ్డు దాదాపు 50 అడుగుల రోడ్డు అయితే ఈరోజు 15 అడుగులు కూడా లేదు. ఈ 15 అడుగుల రోడ్లో వ్యాపార వర్గం ఆ ఊరికి ప్రధానంగా
ఇదే వ్యాపార బజారు. ఆ వ్యాపార వర్గాలు వచ్చినప్పుడు లేకపోతే అక్కడ ఎరువుల కొట్లు 2 ఎరువుల కొట్లు ఉన్నాయి. ఆ ఎరువుల కొట్లప్పుడు దాదాపు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి లారీలు నిలబడతా ఉంటాయి. ఇక లారీలు నిలబడ్డ సందర్భంలో ఇంకా ప్రజలు పోవటానికి లేదు. అట్టే బరిగొడ్లు వెళ్తూ ఉంటాయి, అట్లే వ్యవసాయదారులు వెళ్తూ ఉంటారు. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారంట మొన్న, ఇది వెంటనే ఆ రోడ్డు ఆక్రమణ జరుగుతూ ఉంది, దాన్ని స్వాధీనపరచుకోమని చెప్పారు. అక్కడున్న పోలీసులకు చెప్పారు, అక్కడున్న రెవెన్యూ అధికారులు చెప్పారు. ఎవరు కూడా పట్టించుకోవట్లా. దీనివల్ల ప్రజలు బాగా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి చెరువులు ఆక్రమించినా లేకపోతే ఇలాంటి కట్టడాలు ప్రభుత్వ స్థలాలు ఎవరైతే ఆక్రమించి కడతా ఉన్నారో వాళ్ళని రాజకీయాలతోటి సంబంధం లేకుండా ప్రజల అవసరాల రీత్యా వాటిని స్వాధీనపరుచుకోవటం, వాటిని డిమాలిష్ చేయటం మంచిది. ఆ విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచనగా చెప్తా ఉన్నాం. సార్, ఇప్పుడు చెరువుల దగ్గర మట్టి తీసుకురావడం, ఇప్పుడు వాగుల దగ్గర ఇసుక తోలుకురావడం ఇలా జరుగుతున్నాయి కదా, సో దీని కింద కూడా వస్తుందా సార్? ఈ హెడ్రా కింద కూడా ఇది కూడా వస్తుందా? చెరువుల దగ్గర మట్టి తీసుకురావటం, వాగుల దగ్గర ఇసుక తీసుకురావటం, ఇవన్నీ కూడా ఇది మట్టి మాఫియా, ఇసుక మాఫియా. కొంత అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ వర్గం ఉంటే ఆ వర్గం అంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ నాయకులుగా ఎవరైతే ఉంటా ఉన్నారో ఆ నాయకులు ఎన్ని చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం కూడా అధికారులు కూడా వాళ్ళకి ఒత్తాసుగా ఉన్నారు తప్ప ఎలాంటి ఆటంకాలు కానీ అడ్డంకి కానీ లేకుండా పోతూ ఉంది. ఇది కూడా అలాంటి కిందకే వస్తుంది అనేది నాకున్న అభిప్రాయం. సో ఇప్పుడైతే మన మంత్రి నారాయణ గారు చెప్పింది కరెక్ట్ అంటారు? నిజంగా అమలు అవుతాయి అనుకుంటున్నాను. చెప్పింది కరెక్ట్. అంటే ఎంతటి వాడైనా సరే అక్రమ కట్టడాలున్నా లేకపోతే ఆక్రమించి ఉన్న వాగులు వంకలు మేము చర్య తీసుకుంటాం, ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్పాడు. ఆ విధంగానే మాట ప్రకారం నిలబడి అది చేయాలని మేము చెప్తా ఉంది. చేస్తారా లేదనేది ఇంకా వాళ్ళ ఇష్టం. ఒకవేళ చేయకపోతే ఒట్టి మాటలు చెప్పాడు నారాయణ గారు అంటారు. చేస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఎటు చేస్తున్నాడు, ఇక్కడ కూడా నారాయణ గారు చాలా బ్రహ్మాండంగా మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం అమలు జరుపుతానని చెప్పి జనం అనుకుంటారు. అది మనం వెయిట్ చేయాలి. అంటే వీళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్లాలి సార్ ఇవి? అంటే ఇక్కడ కబ్జా చేస్తున్నారు, ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా కబ్జా చేసి కట్టుకున్నారు అనే విధంగా మనం ఎలా తీసుకెళ్ళచ్చు? మనం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గనక ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టాడు, ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారు, ఎక్కడెక్కడ వాగులు ఆక్రమించారు, నాకు 1 గంట లోపల ముఖ్యమంత్రి టేబుల్ మీద ఈ సమాచారం అంతా ఉండాలంటే గంట లోపల అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి పోతాయి. అందువల్ల మనం కొన్నే చెప్పగలిగేది వాస్తవంగా అయితే. మనం చూసినటువంటి కొన్ని సందర్భంగా పలానా వాగు లేకపోతే ఇదని చెప్తాం. కానీ రాష్ట్రం దగ్గర ఇది మొత్తం ఉంది సమాచారం. ఒకవేళ లేకపోతే తక్షణ తెప్పించుకునేటువంటి ఒక యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందువల్ల చేయదలుచుకుంటే మాత్రం అది పెద్ద సమస్య కాదు, గ్యారెంటీగా చేస్తారు. అదే చెయ్యాలా లేదనేది ప్రభుత్వ విజ్ఞతకి మనం వదిలేయాలి తప్ప సమాచారం రావడం మాత్రం పెద్ద సమస్య ఏం కాదు. నిజంగా సార్, మాకు తెలియనివి కూడా తెలియజేసినందుకు. సో ఏది ఈ పార్టీ కదా ఆ పార్టీ కదా అని ఏ ఏరియేషన్ చూపించకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. నిజంగా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, హైడ్రా అంటే ఏంది, అసలు ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, అసలు ఇప్పుడు తెలంగాణలో అయితే ఇది రన్ అవుతా ఉంది, సో అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది అంటున్నారు. సో మన మంత్రి నారాయణ గారు చెప్పినట్టు ఎవరైతే చెరువులు వాగులు కబ్జా చేస్తారో అలాంటి వాళ్ళని తీసుకొని చట్టం కింద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నెరవేరుతుందో కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.